అద్భుతమైనటువంటి వ్యవస్థీకృత చేంజెస్ తీసుకొచ్చినటువంటి ఘనత ఏదన్నా ఉందంటే ఆ తండ్రి కొడుకులకే చెందుతుంది. నెంబర్ 1, ఎడ్యుకేషన్ అంటే డబ్బులు ఉన్నోడికి మాత్రమే అన్నటువంటి దశ నుంచి బీటెక్కే చదువుతావా, ఎంటెక్కే చదువుతావా, పిహెచ్డీనే చేస్తావా, ఎంబీబీఎస్ఏ చేస్తావా, ఏమైనా చదువుకో డబ్బులు నేను కడతాను అన్నటువంటి ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ప్రభుత్వం. ఆ ప్రభుత్వమే రాకపోతే కనుక ఇవాళ రోజున బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పిల్లలు ఇంజనీరింగ్ చదువులు, ఈవెన్ ఓసీలో పేదలు కూడా, ఈడబ్ల్యూఎస్ పేదలకు కూడా దిక్కులేదు. అట్లాంటి దశ నుండి ఇవాళ బెంగళూరులో బ్రతుకుతున్నారు, చెన్నైలో బ్రతుకుతున్నారు, ముంబైలో బ్రతుకుతున్నారు, అమెరికాలో బ్రతుకుతున్నారు అనేక మంది. అంటే ఓన్లీ బికాజ్ ఇంక్లూడింగ్ రెడ్డి బిడ్డలతో సహా ఆ పరిస్థితి తెచ్చిపెట్టింది రాజశేఖర రెడ్డి విత్ ఫీజు రియంబర్స్మెంట్. అట్లాగే బతకాలి అంటే డబ్బుండాలా, రోగానికి మందుకి డబ్బుండాలా, ఆ డబ్బు లేకపోతే తీసుకు చావడమే అనే పేదవాళ్ల బ్రతుకులలో మార్పు తీసుకొచ్చినటువంటిది ఆరోగ్యశ్రీ. ఈ రెండు ఆ రాజశేఖర రెడ్డి తేకపోతే మనం దాన్ని ఏమంటారు, బలమున్నోడిదే రాజ్యంలో బ్రతికేవాడు. అలాంటి సిచ్యుయేషన్లో అలాంటి ఒక అద్భుతమైనటువంటి తీసుకుని వచ్చాడు అతను జగన్మోహన్ రెడ్డి. స్కూల్ దశలోనే పిల్లల్ని మానిపిస్తున్నటువంటి దశలో అమ్మ ఒడి లాంటిది పట్టుకొచ్చాడు. అట్లాగే ఈ దాన్ని ఏమంటారు, కాల్ మనీ దరిద్రాల నుంచి తప్పుకునేందుకు గాను ప్రతి మహిళకి ఇంతని ఏడాదికి డబ్బులు కనీసం 40-50 వేల రూపాయలు చేతికి వచ్చేలా చేసి పేదలు అప్పుల పాలు కాకుండా చేశారు. ఇలాంటి ఒక దాంతోపాటుగా విద్యా సంస్కరణలు, పరిపాలనా సంస్కరణ, ఏవైతే ఇది ఇంటికే వాలంటీర్ వచ్చే సేవల దగ్గర నుంచి సచివాలయం సేవల దాకా పరిపాలనా సంస్కరణలో అద్భుతమైనటువంటి సంస్కరణ తీసుకొచ్చారు. ఇవి ఓ రకమైనటువంటి, అంటే అదివరకు ప్రభుత్వంలో చేసే దాంట్లో కొంత చిన్నపాటి మెరుపు సృష్టిస్తే, వేగం సృష్టిస్తే అద్భుతం అనుకునే దశ నుండి మొత్తం పరిపాలనా విధానాన్ని, సంక్షేమ విధానాన్ని మార్పు చేశారు వీళ్ళిద్దరు. వీళ్ళు మరి అంతర్జాతీయంగా వెళ్ళి పిహెచ్డీలు చేసి వచ్చిన వాళ్ళు కాదు, గ్రౌండ్లో పబ్లిక్ని యూజ్ చేసి వచ్చిన వాళ్ళు. అలాంటి సందర్భం నుంచి ఇవాల్టి రోజున మరింత ఫేస్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా.